హలో గైస్, సో ఎట్లా మళ్ళీ సో ఈరోజు వచ్చేసి మా దగ్గరికి ఇక ఫిట్నెస్ గురించి కొన్ని మోటివేషన్ అనుకోండి. సో కొన్ని మోటివేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఎలా ఏంటంటే సో ఫిట్నెస్ ఉండడం ఎందుకు, అసలు ఏం యూజ్ ఉంటుంది ఫిట్నెస్, సో దాని గురించి అయితే ఈరోజు కొన్ని విషయాలు అయితే మీతో చెప్పబోతున్నాను. సో డెఫినెట్లీ ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లైక్ స్టార్ట్ ది వీడియో. మెయిన్లీ ఈ జనరేషన్ లో రీజన్ ఏంటంటే ఫిట్ గా ఉండకపోవడానికి కారణం టైం లేకపోవడం. సో ఎలా అంటే ఇప్పుడు అంటే నార్మల్ గా అందరూ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కాలేజ్ కి స్కూల్ కి, అంటే స్కూల్ అంటే మరి చిన్నవాళ్ళు అనుకోండి. సో నార్మల్లీ ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ జనరేషన్ లో అంటే టైం దొరకకపోవడం వల్ల, లేదా జాబ్ చేసే వాళ్ళకి టైం దొరకకపోవడం, బిజినెస్ చేసే వాళ్ళకి టైం దొరకకపోవడం వల్ల, సో అలాంటి ఉంటాయి రీజన్స్ కంపల్సరీ ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు బేసికల్లీ ఒక 30 minutes టు ఒక 1 hour దాకా మీ బాడీకి టైం ఇవ్వకుంటే రేపు మీ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఒక 50 years వచ్చేసరికి డెఫినెట్లీ మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెఫినెట్లీ అంటే రెడ్యూస్ అవుతూ మీ బాడీ సపోర్ట్ ఇవ్వడం అనేది అసలు అవ్వదు, మీ బాడీ అసలు సపోర్ట్ ఇవ్వదు. సో ఫ్యూచర్ లో సో ఇప్పుడు ఒక బై ఛాన్స్ ఒక 30 minutes టు 1 hour వరకు మీరు ఒకవేళ మీ బాడీకి మంచి టైం ఇస్తూ ఫిజికల్లీ వర్కౌట్ చేస్తూ మీ బాడీకి ఒక మంచి డైట్, మంచి కన్సిస్టెన్సీతో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ ఒక కొంచెం ఏజ్ వచ్చినా కూడా మీ బాడీ ఏ విషయంలో అయినా డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. ఫిజికల్ ఏ వర్కౌట్ అయినా సరే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. సో ఇదనమాట. సో ఒకవేళ జిమ్కి వెళ్ళడానికి టైం దొరకకుండా కూడా మీరు ఇంట్లో కూడా డెఫినెట్లీ హోమ్ వర్కౌట్ చేసి డైలీ పుష్అప్స్, పుల్అప్స్ అండ్ వర్కౌట్ కి సంబంధించినవి కొన్ని అప్లికేషన్ కూడా డెఫినెట్లీ ప్లే స్టోర్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడైతే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేద్దాం. అంటే ఎలా అంటే బై ఛాన్స్ ఇప్పుడు ఒకవేళ మీరు 50 years ఉన్నారనుకోండి. సో ఎలాంటి ఫిట్నెస్ లేకుండా అంటే మీకు ఒక 50 years వచ్చింది అనుకోండి. సో సో అంటే ప్రీవియస్లీ మీరు ఎలాంటి ఫిట్నెస్ వర్కౌట్ అలాంటివి ఏం చేయకుండా మీకు మీ వెయిట్ అనేది అంటే డెఫినెట్లీ ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే డెఫినెట్లీ పొట్ట రావడం, ఫ్యాట్ రావడం అది కంపల్సరీ అవుతుంది నార్మల్ ఎవరికైనా. బట్ ఎప్పుడైతే సర్టన్ ఏజ్ 50+ అట్లా వచ్చింది అనుకో, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెఫినెట్లీ రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మీకు హోమ్ వర్కౌట్ చేసిన కూడా అంటే డెఫినెట్లీ మీరు కన్సిస్టెన్సీతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీతో మీ బాడీని ఎప్పుడైతే మీరు బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారో డెఫినెట్లీ మీ బాడీ గ్రోత్ అవడం అనేది చూడొచ్చు మీరు. అండ్ మోర్ ఓవర్ కన్సిస్టెన్సీ ప్లస్ డయట్ మెయింటైన్ చేస్తూ మంచి బాడీకి మంచి రెస్ట్ ఇస్తూ ఉంటే డెఫినెట్లీ బాడీకి మంచి కట్స్ రావడం అనేది డెఫినెట్లీ ఫామ్ అవుతుంది. సో ఇదనమాట. సో బేసికల్లీ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు న్యాచురల్లీ బాడీని బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ చెప్తున్నా కదా, అది అంటే చాలా టైం తీసుకుంటారు 1 year 2 year. సో ఎంతో టైం తీసుకుంటారో ఆబ్వియస్లీ తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఫ్యాట్ మాస్ అనేది ఒక్కొక్క లెక్క ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో సో దాని బేసిస్ బట్టి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతూ మీ మజిల్ అనేది డెఫినెట్లీ గ్రోత్ అవుతుంది అనమాట. సో ఇదనమాట మెయిన్లీ రీజన్. సో నేచురల్లీ బాడీ బిల్డ్ చేసే వాళ్ళు అనుకోండి, సో ఒక కంప్లీట్ డైట్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఒక డేకి ఒక్కొక్క షెడ్యూల్. సో ఈ డేకి ఇట్లా వేయాలి, ఈ డేకి ఇట్లా వేయాలి, ఒక్కొక్క వర్కౌట్. సో ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క వర్కౌట్. ఇప్పుడు షోల్డర్ అయినా సరే, చెస్ట్ అయినా సరే, బైసెప్స్ అయినా సరే. సో ఒక్కొక్క డేకి ఒక్కొక్క మజిల్ ని ట్రైన్ చేయండి, డెఫినెట్లీ యూజ్ అవుతాయి అనమాట. సో ఇదనమాట ఈ రోజు వీడియో. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ అంటే బేసిక్ అని చెప్పుకోండి ఇక. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.